హాయ్ ఫ్రెండ్స్. భగవంతుడు మనలో ఏం చూస్తాడు, అసలు భగవంతుడు మంచి వాళ్ళని ఎలా గుర్తిస్తాడు అనేది, మనం ఎలాంటి పనులు చేస్తే దేవుడు మనల్ని గుర్తిస్తాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎంత సంపద ఉందని చూడడు, అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివామన్నది చూడడు, అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేసావన్నది కాదు, అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు, మన కోసమని ఎందరు నిలబడ్డారని చూస్తారు. ఎన్నేళ్ళు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నామన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషం అవ్వాలి, మన పరిస్థితి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణ ప్రేరణ అవ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడు కదా ఆ పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం, మరొకరికైనా మన కోసం ప్రార్థించేలా చేద్దాం. ఎవరో ఒకరైనా గుర్తించుకునేలాగా కనీసం ఎప్పుడో ఒకప్పుడైనా మంచి పని చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.